వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. సో ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున అభినయ్ ఎవరైతే పాస్టర్ ఉన్నారో ఆయన మీద జరిగినటువంటి దాడి గురించి అతి పెద్ద చర్చ జరుగుతుంది. ఓ పాస్టర్ గా అయ్యుండి అందరినీ ఒక సన్మార్గంలో నడిపించాల్సినటువంటి వ్యక్తి పెద్ద ఎత్తున ఇవాళ వాళ్ళందరినీ కూడా ఒక రూట్ లో ట్రావెల్ చేయించాల్సినటువంటి వ్యక్తి ఇవాళ ఆయన మీద ఆయనే దాడి చేయించుకోవటం అతి పెద్ద బిగ్ డిస్కషన్ గా మారింది. అంటే సింపతి కోసం ఇంత స్థాయిలో దిగజారిపోవాలా అంటూ కూడా పెద్ద ఎత్తున ఇవాళ క్రైస్తవ సంఘాలు అట్లాగే పాస్టర్ల నుంచి కూడా వస్తున్నటువంటి విమర్శ. మరోవైపు ఇప్పటికే అతన్ని పోలీసులు అరెస్టులు చేశారు. మొత్తం పెద్ద ఎత్తున ఏ విధంగా దాడి జరిగింది, ఏ విధంగా దాడి చేయించుకున్నాడు అనే వ్యవహారంలో పెద్ద ఎత్తున దాడి చేసినటువంటి వాళ్ళు కూడా ఇవాళ బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి వ్యవహారం కనిపిస్తుంది. సో మరోవైపు గతంలో ప్రవీణ పగడాలకు సంబంధించినటువంటి ఏదైతే ఆ రోజు పెద్ద ఎత్తున రోడ్డు సైడ్న చనిపోయినటువంటి ఘటన తర్వాత ఇవాళ అదే సింపతి ఈయన ఎక్స్పెక్ట్ చేసి పెద్ద ఎత్తున ఆయన మీద ఆయనే దాడి చేయించుకున్నటువంటి వ్యవహారం. సో ఇదే ఘటనకు సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు పాస్టర్లు కొంతమంది జాయిన్ అవుతున్నారు, మనతో పాటు బార్నబాస్ గారు జాయిన్ అవుతున్నారు, అట్లాగే టిఆర్ రాజు గారు కూడా జాయిన్ అవుతున్నారు. ఆయన శేర్లింగంపల్లికి సంబంధించినటువంటి పాస్టర్ల సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు, ఆయన ఫౌండర్ ప్రెసిడెంట్. సో మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు రాజు గారు నమస్తే, బార్నబాస్ గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే సార్. ఏంటి సార్ రాజు గారు ఇప్పుడు ఈ ఘటన ఎట్లా చూస్తారు? అభినయ్ గారు పెద్ద ఎత్తున ఒక పాస్టర్ గా ఉండి కూడా ఆయన మీద ఆయనే దాడి చేయించుకున్నటువంటి ఘటన. గతంలో పెద్ద ఎత్తున ఎప్పుడైతే ఒక పాస్టర్ గారిని ఈ విధంగానే రోడ్ సైడ్ మరణించినటువంటి దుమారం రేగింది. సో ఇప్పుడు మళ్ళీ అభినయ్ సంబంధించినటువంటి దాడి కూడా కొంత పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. ఎట్లా చూస్తారు ఈ దాడిని? అసలు ఎందుకు ఇటువంటి డ్రామా ఆడాల్సి వచ్చింది అంటే ఏం చెప్తారు? అభినయ్ ఆడిన డ్రామా కంటే ముఖ్యంగా నన్ను బాధించిన విషయం ఏంటంటే, ఈ డ్రామాని తెలిసిన తర్వాత అనేక యూట్యూబ్ ఛానల్స్ కానీ ఆ తర్వాత టీవీ మీడియా వాళ్ళు చాలా మంది క్రైస్తవ సమాజం గురించి నీచంగా మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి వాళ్ళు ఎందుకున్నారా సమాజంలో అని నాకు చాలా బాధ వేసింది. నాకు ఎందుకంటే ప్రవీణ్ పగడాలది అది వాస్తవం, అది జరిగింది వాస్తవం, అది హత్య. అది దాన్ని ఏ రాజకీయ నాయకుడు ఖండించలేదు. మరి అది మనకి అది పెద్ద తీరం నష్టం, అది క్రైస్తవ సమాజానికి. కానీ ఇతరుల దగ్గరకు వచ్చేటప్పటికి కేవలం క్రైస్తవాన్ని ఆయన స్వార్థం కోసం ఉపయోగించుకోవడం కోసం క్రైస్తవాన్ని భ్రష్టుపట్టిస్తూ ఆయన చేసినటువంటి ఆ చేష్టలు చాలా బాధాకరంగా అనిపించినాయి. ఒకవేళ నిజంగా అతని మీద ఇంకోసారి దాడి జరిగినా కానీ సరే ఇది కూడా అతనే చేయించుకున్నాడు అనేటువంటి అవకాశం రావడానికి ఇది అతను నాందిగా పలికాడు. రెండోది, ఇంకెవరికైనా వాస్తవంగా జరిగినా కానీ సరే ఇది కూడా వాళ్లే చేయించుకున్నారని చెప్పేటువంటి అపోహలు పుట్టించడానికి ఇది దారి తీస్తున్నటువంటి తరుణం ఇది. కానీ ఇది క్రైస్తవులుగా ఇది క్షమించడానికి నేరం. ఇది నేనైతే మాత్రం దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. కానీ బార్నబాస్ గారు మీరు ఎట్లా చూస్తారు ఈ ఘటనని? ఎందుకు అటువంటి వ్యవహారం, ఆయన దాడికి ఆయన మీద ఆయన చేయించుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అంటారు? అందరికీ నమస్తే అండి. రాజేష్ గారు అలాగే సిటిజన్ వీక్షకులందరికీ కూడా నమస్తే. ప్రత్యేకంగా చాలా బాధాకరమైన విషయం ఇది. దీన్ని ఎలా మనం చూడొచ్చు అని అనుకుంటే రెండు పాయింట్లుగా మనం విభజించవచ్చు. ఒకటి, వెంటనే ఎదిగిపోవాలి, వెంటనే ఏదో చేసేసేయాలి, మనమే హీరోలా కనపడాలి అనేటువంటి ఆ దురుద్దేశం ఇందులో. కమ్యూనిటీ దగ్గరికి వచ్చినప్పుడు కానీ లేకపోతే భక్తి దగ్గరికి వచ్చినప్పుడు కానీ ప్రతి దాన్ని కూడా ఒక ట్రాన్స్ఫర్ గాను లేకపోతే ఒక నిబంధన పద్ధతిలోనే వెళ్ళాలి ప్రతి దానికి కూడా. నాకు ఇందులో ఒక గట్టి విషయం ఒకటి ఆలోచన చేయాల్సి వస్తే ఏంటంటే, చాలా మంది క్రైస్తవులు కానీ లేకపోతే నాయకులు కానీ మాట్లాడేది ఏంటంటే, ఈజీగా ఎదిగిపోవాలంటే పాలిటిక్స్ లోకి వెళ్ళాలనుకుంటారు అందరూ కూడా. రాజ్యాంగబద్ధంగా కొంచెం వాయిస్ ఉంటే చాలు మనం ఈజీగా ఎదిగిపోవచ్చు అని, ఇవన్నీ చీప్ ట్రిక్స్ అంటే అన్నమాట. ఈ చిన్న చిన్నవి వారిని ఇప్పుడు ఆయన భవిష్యత్తు ముందు ఆయనకి క్రైస్తవ్యంలో రాకముందు ఆయన యొక్క చరిత్ర చూస్తాను, ఒక సినీ ప్రపంచం నుండి వచ్చాడు. ఎప్పటికీ కూడా ఆయన సినిమా ప్రపంచం అనేటువంటి థాట్ లోనే, ఆ మూడ్లోనే ఉన్నాడు. ఆయన నిజమైన ప్రపంచంలోకి ఇంకా రాలే. ఆయన ఏదో గట్టిగా 4 మాటలు మేము మాట్లాడేస్తే 10 మంది వెనక్కి వచ్చేస్తారు, వచ్చిన ప్రతి వాడు ఓటేస్తాడు,
ఒక పార్టీని స్థాపించేసి ఈజీగా పైకి వెళ్ళిపో అంత సీమానే ఆలోచిస్తాడు. బైబుల్ తెలిసిన ప్రతి వారు ఎవరు కూడా ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చెయ్యరు. యావత్ క్రైస్తవ ప్రపంచము తలదీర్చుకునేటువంటి పని అభినయ్ దర్శన్ చేశాడు. ఇప్పుడే కాదు, గత కొన్ని రోజుల నుండి అభినయ్ దర్శన్ చేస్తున్న ప్రతి పనిని మేము ఖండిస్తూ వస్తూ ఉన్నాం. ఎందుకంటే అభినయ్ దర్శన్ కావచ్చు, అజయ్ బాబు కావచ్చు, ఇలాగే చెప్పుకుంటూ పోతే చాలా మంది వ్యక్తులు కొన్ని చీప్ ట్రిక్స్ ప్లే చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక విషయాన్ని మీరు గమనించండి. ఒక పార్టీ పెట్టినటువంటి నేషనల్ ప్రెసిడెంట్ అనిపించుకుంటున్నటువంటి వ్యక్తి హుందాతనంగా ప్రవర్తించాలి. గిరిజనులకు కానీ పేదవారికి కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మీరు మీ రిప్రజెంటేటివ్ ని పంపించి మీ లెటర్ యాడ్ మీద సైన్ చేసి సదరి ఎంఆర్ఓనో కలెక్టర్నో ఎమ్మెల్యేనో మీరు సంప్రదించి న్యాయం చేసే పని చేయాలి. ఏదో వాయిస్ ఉంది కదా అని చెప్పి ఆ లోకల్ ఎమ్మెల్యేని పట్టుకొని వాడు వీడు అంటూ మీరు మగాళ్ళ అంటూ క్రైస్తవ్యం దీన్ని యాక్సెప్ట్ చెయ్యదు. ఈవెంట్ భారత రాజ్యాంగం కూడా యాక్సెప్ట్ చేయదు, బైబిల్ కూడా యాక్సెప్ట్ చేయదు, సాటి ఏ మనిషి కూడా యాక్సెప్ట్ చేయడు. ఇవన్నీ కూడా సినీ ప్రపంచంలో ఇటువంటి ఘటనలు చూసిన తర్వాత నెక్స్ట్ ఒరిజినల్ జరిగితే కూడా దాని మీద పెద్దగా పట్టించుకునే పరిస్థితి ఉండదు కదా సార్. ఒకటి సార్, ఒరిజినల్ గా జరిగిన ఎవరు పట్టించుకోరు, అంత గడ్డి తిని ఎవరు చేయరండి. ఇప్పుడు 24 గంటల్లో చింతపల్లి పోలీస్ స్టేషన్ కానీ, డిఎస్పీ కానీ, సిఐ కానీ, సబ్ ఇన్స్పెక్టర్ కానీ, ఆల్ టీమ్ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి యాక్సెప్ట్ చెప్పాలి. 24 గంటల్లో పట్టేసుకున్నారు. 24 గంటలు అంటే ఇప్పుడు మనం సోషల్ మీడియా యుగంలో ఉన్నాము, అలాగే భారత రాజ్యాంగ యుగంలో ఉన్నాము. ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఏ మిస్టేక్ చేసినా కానీ మనం దొరికిపోతామన్న స్పృహ లేకుండా చేశాడు ఆయన. రాజుగారు, ఇప్పుడు ఇంత డ్రామా ఆడిన తర్వాత పోలీస్ వ్యవస్థ పెద్ద ఎత్తున ఇవాళ చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే 24 గంటల్లోనే మన బార్మాస్ గారు చెప్పినట్టుగా 24 గంటల గడవక ముందే ఆయన్ని పట్టుకొచ్చి ఇవాళ పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఆడియో క్లిప్పింగ్స్ ఇవన్నీ కూడా తెర మీదకి వస్తా ఉన్నాయి. ఆయన డ్రామా ఏ విధంగా స్క్రిప్ట్ ప్లే చేశారనే విషయాన్ని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అంటే ఇంత పకడ్బందీ వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా దొరుకుతాని అని తెలిసి కూడా ఎందుకు ఇటువంటి చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? దొరకరన్న ధీమా ఏమన్నా ఉన్నింది ఆయనకి? ఖచ్చితంగా నేను దొరకననే ధీమాతోనే అతను చేశాడు. నా మీద క్రైస్తవ సింపతి పెరుగుతుంది, ఇంకా నా పార్టీ పాపులర్ అవుతుంది అని చెప్పేసి ఉద్దేశంతో చేశాడు. ఒకటండి, బైబిల్ సత్యం గనక ఈ సత్యాన్ని బోధించేటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తే అది నిలబడవాయి. సత్యం ఎలాగైనా బయటకు వస్తుంది. అది కనుక ఇతను చేసింది చూస్తుంటే ఆ రోజున అతని మీద దాడి జరిగినప్పుడు పాపం అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి చాలా మంది ఏడ్చారండి. ఆయనకు అలా జరిగిందని చెప్పి ఏడ్చారు. పాపం ఎక్కడ చనిపోతాడని చెప్పేసి లేడీస్ అక్కడ అతను కోమాలోకి వెళ్ళిపోతుండే కాళ్ళు పట్టుకొని రుద్దటము చేయటం. వాళ్ళు అసలు ఇతనికి ఏమీ సంబంధం లేని వ్యక్తులు వాళ్ళు, కానీ సాటి మానవుడు ఇలాగ దాడి జరిగింది అని చెప్పేసి ఎంతో మంది ప్రేమించి అతని దగ్గరికి వచ్చి అతను అలాగా చేసినప్పుడు నాకు నిజంగా చాలా బాధ వేసింది. అంటే ఒక పాస్టర్ అంటే ఎంత గౌరవం ఉంది, ఒక నాయకుడు అంటే ఈ సమాజంలో ఎంత గౌరవం ఉంది, ఆ గౌరవాన్ని ఈ రోజున మంట కలిపాడు. అసలు మంట కలిపేశాడు అతను. ఇప్పుడు నేను చెప్పాను కదా, నిజంగా ఎవరికైనా జరిగినా కానీ సరే క్రైస్తవులు వాళ్ళే చేయించుకున్నారయ్యా అని చెప్పేసి అన్యులు మాట్లాడడానికే ఇతను అలా చేశాడు, కానీ కేవలం స్వార్థపూరితమైనటువంటి ఆలోచనతో చేశాడు. ఇప్పుడు ఇలాంటివి జరిగినప్పుడు నిజంగా జరిగితే పోలీసు వాళ్ళు సీరియస్ గా స్పందిస్తారా? ఎందుకు స్పందిస్తారు? స్పందించరు. క్రైస్తవ సమాజానికి చెడ్డ పేరు వచ్చేలాగా చేస్తున్నటువంటి క్రమం చూస్తే ఈయన రాజకీయ పార్టీ పెట్టడం, పార్టీలో కొంత పబ్లిక్ సింపతి గెయిన్ చేయడానికి, మరియు ముఖ్యంగా క్రైస్తవ కమ్యూనిటీలో కొంత గెయిన్ చేసుకోవడానికి అసలు పార్టీ పెట్టి ఇటువంటి అడ్డదారులు తొక్కాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? అసలు పార్టీ ఆవశ్యకత ఉన్నిందా ఇప్పుడు ప్రస్తుతానికి ఆయనకి? అతను పార్టీ భరోసా అనే ఒక పార్టీ పెట్టాడండి. ఎవడికి భరోసాగా ఉన్నాడు ఆయన? అసలు ఆయనకు ఆయనే భరోసాగా పెట్టుకున్నాడు.
ఎవరిని ఉద్ధరిస్తున్నాడు ఆయన? ఈ రోజున సమాజంలో ఇంటింటికి తిరిగి డబ్బులు అడుక్కుంటున్నాడు ఇతను అని అంటున్నారు. ఇతను చేసే పాదయాత్ర ద్వారా ఇంటింటికి తిరిగి డబ్బులు అడుక్కుంటున్నాడు అంట. నువ్వు చేసేది న్యాయబద్ధంగా ఒక సమాజాన్ని, లేకపోతే ఈ పార్టీ ద్వారా ఒక ప్రజానీకానికి నువ్వు సేవ చేయాలి, మంచి చేయాలనుకున్న వాడు ఎవడ కూడా ఇలాంటి డ్రామాలు ప్లే చేయరు, ఇలాంటివి చేయరు. నీ దగ్గర డబ్బులు లేకపోయినా కానీ సరే నువ్వు చేసే మంచి పని గుర్తించి నీకు సహాయం చేసేవాడు వస్తారు, కానీ నువ్వు అడుగు తిరగాల్సిన అవసరం నీకు లేదు. కానీ సమాజంలో ఇటువంటి ఘటనల ద్వారా ఖచ్చితంగా చిన్న చూపు చూసే అవకాశం లేదంటారా? ఆల్రెడీ చూస్తున్నారు. ఇప్పుడు ఒకటండి, సేవకులు అనేటువంటి వాళ్ళు అన్యులు నిందిస్తున్నారు అని అంటే, అన్యులు నిందిస్తున్నారంటే క్రైస్తవంలో ఉన్నటువంటి కొంతమంది చేస్తున్న తప్పుడు పనులను బట్టి బైబిల్ని వక్రీకరిస్తున్నారు. బైబిల్ సత్యం, ముమ్మాటి సత్యం. అందుకనే ప్రపంచంలో క్రైస్తవుల జనాభా ఎక్కువ ఉన్నది. కానీ దీంట్లో అనుకోవాలా? ఎందుకంటే రాజుగారు ఇక్కడ ఈయన దాడి చేయించుకున్న తర్వాత ఇతర మతస్థుల మీద, లేకుంటే మతాల మధ్య విద్వేషాలు రెచ్చుకొట్టేలాగా ఎవరో, ఎందుకంటే ఇప్పుడు ప్రవీణ్ ప్రగడాల విషయం తీసుకుంటే గతంలో మీరు కూడా అప్పుడు మాట్లాడారు, ఇప్పుడు మాట్లాడుతున్నారు, ఇప్పుడు కూడా అది ఆత్మహత్య అని పోలీసులు చెప్తున్నట్టు మీరు హత్య అని కూడా కంక్లూజన్ తీసుకొస్తున్నారు. అంటే ఖచ్చితంగా ఎవరో కుట్రపూరితంగా చేశారు అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సో ఇవాళ ఈ దాడిని కూడా స్పష్టంగా ఇతర మతస్థులు చేశారు అని ఏమన్నా మత విద్వేషాలు రెచ్చగొట్టే కోణం ఏమన్నా కనిపిస్తోందా? ఇతనికి ఆ ఉద్దేశం లేదు, కానీ పాపులారిటీ కోసమే చేసుకున్నాడు ఇతను చేసుకున్నది పాపులారిటీ కోసము. అక్కడ లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే మీద ఇతను బుద్ధజల్లి ఆయనే ఈ దాడి చేసాడు నా మీద అని చెప్పించుకోవటం కోసం, సింపతి కోసము చేసింది, కానీ ఇతను అన్యులు చేశారు అనేటువంటి ఆ కోణంలో అయితే ఇతను ఆలోచించి చేయలే. బార్నబాస్ గారు, మీరు ఎట్లా చూస్తారు? అంటే ఇప్పుడు ఇతర మతస్థుల మీద ఒక కుట్ర కోణంగా జరిగింది అని ఏమన్నా ఒక ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నారా? మీకేమనిపిస్తుంది ఘటన చూసిన తర్వాత? ఇందులో ఒక్కటండి, పాస్టర్ గా ఈయన అక్కడికి వెళ్ళుంటే మతానికి ఆపాదించేవారు, కానీ ఈయన పార్టీ అధ్యక్షుడిగా వెళ్ళాడు. అట్ ది సేమ్ టైం పార్టీ అధ్యక్షుడు, పార్టీ రిజిస్ట్రేషన్ అయినప్పుడు, పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒక ప్రోటోకాల్ అనేది ఉంటది కంపల్సరీగా. ఇప్పుడు మనం శాటిలైట్ ఛానల్స్ లో మనం చూస్తే పార్టీ అధ్యక్షుడు అంటూనే మాట్లాడుతూ వచ్చారు అక్కడ ప్రతి వారు కూడా. ఇంట్రడక్షన్ సెల్ఫ్ ఏంటంటే ఈజ్ ఎ పార్టీ నేషనల్ ప్రెసిడెంట్, బట్ ఆయన రాజకీయ కోణంలోనే చూస్తూ దాని వెనక జగన్ హస్తం ఉంది, లేకపోతే లోకల్ ఎమ్మెల్యే నన్ను బెదిరిస్తా ఉన్నాడు, లోకల్ ఎమ్మెల్యే నన్ను ఈ ఊర్లో నుండి వెళ్ళిపోమన్నాడు, రాజకీయ కోణంలోనే చూసారే గాని పాస్టర్ గా ఏదో ఇతర మతాల మీద రుద్దాలనేటువంటి ఆలోచన అయితే అక్కడ కనపట్లేదు. 4 నియోజకవర్గాలు పాడేరు, ఆ ప్రాంతంలో ఉన్న 4 నియోజకవర్గాల్లో వారు మారుమూల ప్రాంతం వారు, గిరిజనులైన వారిని ఏదో ఒక మభ్య పెట్టి వాళ్ళని మనం ఆ బొట్లో వేసుకొని ఓట్లు వేయించుకొని ఒక ఎమ్మెల్యే 1 సీట్ అన్న కొట్టేద్దాం, అసెంబ్లీలో చట్టసభల్లో కూర్చుందాం అనేటువంటి దురుద్దేశమే గాని మతానికి ఆపాదించి కాదు. ఎందుకంటే మతం ఎప్పుడో వెలివేసింది ఇలా. ఎందుకనంటే ప్రవీణ్ పగడాల గారి విషయంలో మాట్లాడుతున్నప్పుడు నాకు ప్రవీణ్ పగడాల గారు మంచి క్లోజ్, బాగా మంచి ఒక అన్నతో సమానం, చాలా చక్కగా మేమందరం కలిసి ఉండేవాళ్ళం. అట్ ది సేమ్ టైం ప్రవీణ్ పగడాల గారి గురించి పూర్తిగా తెలియకుండానే ఆయన సంస్కరణ సభ రోజు మాత్రమే ఆయన పార్టీ ఆవిర్భావం కావచ్చు, అలాగే ఆయన పేరు పెట్టుకొని క్యూఆర్ కోడ్లు పెట్టుకొని కొన్ని ఉద్రేకమైనటువంటి మాటలు మాట్లాడుతూ స్టూడియో ఓపెన్ చేస్తూ ఈ స్టూడియో గురించి కానీ ప్రవీణ్ పగడాల గారి గురించి కానీ మాట్లాడుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పాస్టర్స్ అందరూ కూడా కూర్చోబెట్టి ఆయన అడిగారు. ఏమని అడిగారంటే, ఏంటి బాబు నువ్వు ఇలా మాట్లాడడం సరికాదు, క్రైస్తవ్యం పరువు తీస్తున్నా అంటే, నేను స్టూడియో పెట్టుకోవడానికి నాకు 5-6 లక్షలు ఖర్చు అవుతుంది, మీరు డబ్బులు ఇస్తారా చెప్పండి, నేను వీడియోలు ఆపేస్తాను మాట్లాడాడు ఆయన. ఎక్కడ చూసినా గానీ ఆయన డబ్బు, క్యూఆర్ కోడ్ అనేటువంటి విషయాలనే చూస్తున్నాడు. ఒక పార్టీ ప్రెసిడెంట్ గా తను అఫీషియల్ గా, ఇప్పుడు పార్టీకి ఒక ఎజెండా ఉంటదండి, బైలాస్ ఉంటాయి, టీం ఉంటది, ఒక లెటర్ యాడ్ మీద సైన్ చేసి ఎంఆర్ఓకి రిప్రజెంటేషన్ ఇవ్వండి, వాళ్ళకి రోడ్లు లేకపోతే, అంగన్వాడీ లేకపోతే ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి, సదరు కలెక్టర్ దగ్గరికి వెళ్ళి కూర్చోండి.
ఏమండి కానీ ఇది ఇటువంటి డ్రామాలు చేయటం ద్వారా ఇవాళ అరెస్ట్ అయిన తర్వాత ఎవరిని ఇప్పుడు ఏం సాధించారని ఆయన మెయిన్ ఎజెండానే దెబ్బతిన్నది కదా. ఆయన అసలు మెయిన్ ఎజెండా కదా, టోటల్ కొలాప్స్ అయిపోయాడు ఆయన. ఇక తలెత్తుకొని తిరగలేడు. నేను అంటాను ఓవరాల్ గా ఒక మనిషిగా కూడా ఫెయిల్ అయిపోయాడు ఆయన. అంటే వెళ్ళే ప్రతి మార్గంలో కూడా చూడండి, నేను పాడేరు వచ్చాను, నేను కష్టపడుతున్నాను, నాకు కార్ లేదు, నాకు ఆఫీస్ లేదు, నాకు సహాయం చేయండి, నాకు హెల్ప్ చేయండి. ఎందుకు చేయాలండి మీకు సహాయము? సహాయం ఎందుకు చేయాలి? దేని కొరకు చేయాలి మీకు హెల్ప్? దేని కొరకు మీకు ఇవ్వాలి? మీరు పార్టీ పెట్టుకున్నారు, నడుపుకున్నారు. ఫండింగ్ లేనప్పుడు మీరు పార్టీ ఎందుకు పెట్టాలి? క్రైస్తవులకి ఏమైనా పార్టీ పెట్టమని అడిగారా మిమ్మల్ని ఎవరైనా? మీరేమైనా తెలంగాణ రాష్ట్రానికి కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఎవరు ద రిప్రజెంటేటివా? అమర ప్రసాద్ గారికి ఇంతకుముందు ఆయన కాల్ చేసి మాట్లాడుతూ ఏమన్నారంటే, ఏమండి క్రైస్తవులందరినీ కూర్చోబెట్టి మేము మీ మీద వీడియోలు చేయం, మీరు మా మీద వీడియోలు చేయొద్దు, క్రైస్తవుల తరపున వకాలతా పుచ్చుకొని మాట్లాడుతున్నారు. అప్పుడు ఆయన మాట్లాడారు, అందరం ఖండించాం. అది ఇప్పుడు క్రైస్తవులకి పార్టీ కావాలి అనేది నిన్ను ఎవరైనా అడిగారా? ఎవరైనా అడిగారా? ఎవరి కష్టం వాళ్ళు చేసుకునేటువంటి టాలెంట్ వరకు ఉంది క్రైస్తవులందరికి కూడా. ఫండింగ్ ఎవరికి ఉండాల్సిన ఫండింగ్ వాళ్ళకి ఉంది. మీరు క్యూఆర్ బార్నబాస్ గారు ఇక్కడ ప్రధానంగా ఏదైతే ఇష్యూ డ్రామా జరిగిందో, ఇది మొదటి నుంచి దాడి జరిగిన రోజు నుంచే కొంత ఆ యొక్క ఘటన చూసిన తర్వాత, వీడియోలు ఆన్లైన్ లో వైరల్ గా మారిన తర్వాత మొదటి నుంచి ఈ ఘటన మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఈయన హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత పాస్టర్ అజయ్ గారు వెళ్తే కూడా ఆయన కూడా స్పష్టంగా నిలదీస్తారు. ఏం జరిగిందో చెప్పండి, వాస్తవాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది, ప్రజలకు చెప్పండి, లేదు అంటే అనుమానాలు తావిస్తే అనవసరమైనటువంటి ఇష్యూస్ రైజ్ అవుతాయి. ఇప్పటికే కొంత పెద్ద ఎత్తున అన్ని మతస్థుల నుంచి కొంత విస్తృతమైనటువంటి ప్రచారం జరుగుతోంది, ఇది ఖచ్చితంగా వాస్తవాలు బయటికి రావాలి అని ఆయన స్పష్టంగా నిలదీసి ఆ రోజు అప్పుడు కూడా ఆయన మౌనంగా ఉండిపోయారు తప్ప ఏమీ మాట్లాడాల. ఆ వీడియో కూడా ఇవాళ వైరల్ గా మారుతోంది. తర్వాత ఇవాళ దాడికి ఏ విధంగా జరిగింది, ఏ విధంగా ప్లాంటెడ్ గా జరిగింది, స్క్రిప్ట్ ప్లాన్ ఏంటి అన్నది కూడా ఇప్పుడు ఎవరైతే దాడి చేశారో అబ్బాయిలు బయటకు వచ్చి పోలీసులు వీడియోలు రిలీజ్ చేస్తా ఉన్నారు. ఆ అబ్బాయి వీడియో బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, అరెస్ట్లు అవుతా ఉన్నాయి. సో ఇదంతా చూసిన తర్వాత అసలు ఎందుకు ఇటువంటి చేయాల్సినటువంటి అవసరం వచ్చింది? సార్ పదవి అహంకారం అండి ఒకటి, డబ్బు అహంకారం అండి రెండు. నిజంగా నిజమైన క్రైస్తవుడు డబ్బుని గాని పదవిని గాని చూడ్డు. ఒక విషయం చెప్తానండి, క్రైస్తవులు రాజకీయాల్లోకి రావచ్చు, కానీ పాస్టర్లు అన్నవారు రాజకీయాల్లోకి రాకూడదు. ఇది ఆయన ఒక పాస్టర్ గా ఉంటున్నవాడు రాజకీయ పార్టీ పెట్టటమే రాంగ్ ఫస్ట్. ఓకే, పెట్టారు, నేషనల్ ప్రెసిడెంట్ గా అఫీషియల్ గా దాన్ని డీల్ చేయాలి, కానీ ప్రజల్లోకి వెళ్ళిపోయి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయకూడదు. ఏమండి, ఫస్ట్ రోజు ఆయన మీద దాడి జరగగానే ఆ వీడియోలు చూస్తేనే ఆటోమేటిక్ ఫేక్ అని తెలిసిపోతుంది. ఎలా తెలిసిపోద్ది? ఆటోమేటిక్ గా మనకి తెలిస్తే గుట్లు కొట్టారు, వెంట పెట్టారు, ఎక్కడ ఉందా కారు, ఎక్కడ ఉంది, రోడ్డు మీద ఉందా, చెట్లలోకి పోయింది, చెట్లలో నీకేం పని, రోడ్డు మీద లేదు. నెక్స్ట్ కారులో నాలుగో వాడు వీడియో తీసినాడు, ఎవరు తీసేవారు వీడియో? కత్తితో నరికితే ఒక దగ్గర ఆ స్పాట్ దగ్గర పడుతుంది, ఆ ఏటు పడినప్పుడు ఆ బట్ట కూడా అక్కడే చిరుగుతుంది. ప్యాంటు గెంటి ఇవన్నీ చింపుకోవడం ఏంటండి, ఎవడో చింపినట్టుగా. నిజంగా అందరికి అర్థమైపోయింది ఇది డ్రామా అని. 99% అందరికీ తెలిసే కొంతమంది తెలంగాణలో ఉన్న, ఈవెన్ టు మీ, నేను కూడా ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారికి మెయిల్స్ కూడా చేశాను. భయపడేది లేదు, ఐఎమ్ ద జర్నలిస్ట్, నాకు సమాజం మీద ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ఇట్లాంటి దొంగలని ఖండిస్తాం తప్పనిసరిగా. ఆంధ్రప్రదేశ్ డీజీపీకి కానీ సదరు ఎస్పీ గారికి కానీ అనేకమైన ఫోన్ కాల్స్ చేస్తూ ఇది రాంగ్ అని ఆ రోజు రాత్రే డిసైడ్ చేసేసాం. అభినయ్ దర్శన్ గారి దగ్గరికి జర్నలిస్ట్ భాను, అజయ్ గారు వెళ్ళి క్లారిటీగా అడుగుతున్న క్రమంలో తన ముఖం కవలికలన్నీ మారిపోతూ ఉన్నాయి. ఒక రకమైన భయము ఫేస్ లో కనబడ్డది తను మాట్లాడుతున్నప్పుడు. ఇంకోటి, వాళ్ళ సిస్టర్ గారు దాడి జరిగిన ఘటన చూసిన తర్వాత మీరు అప్పుడే అనుమానాలు వచ్చినాయని మీరు చెప్తుంటే, అది ఆ రోజు ఎందుకు మీరు బయట పెట్టలేకపోయారు బార్నబాస్ గారు? ఏమండి, ఒకటండి, లీగల్ గా ఒక విషయం చెప్పాలి, ఎప్పుడూ కూడా తొందరపడే నిర్ణయం తీసుకోకూడదు. లీగల్ గా డిపార్ట్మెంట్ వారి యొక్క నిర్ణయమే ఫైనల్ అండి. మాకు అనుమానాలు ఉన్నా గానీ డిపార్ట్మెంట్ వారిని వేగవంతం చేశాం. సదరు వంగలపూడి అనిత గారికి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్
రాజు గారు ఇక్కడ బార్నబాస్ గారు చెప్తున్నటువంటి పాయింట్ చూస్తే ఆయన డిపార్ట్మెంట్ వాళ్ళు లీగల్ గా చెప్పిన తర్వాతే ధృవీకరించుకోవాలి, ఇప్పుడు ముందస్తుగా తొందరపడొద్దు అని. కానీ ఇవాళ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రవీణ్ ప్రగడాలకు సంబంధించినటువంటి కేసులో అరెస్ట్ అని చెప్పారు, సారీ సూసైడ్ అని చెప్పారు. సూసైడ్ కూడా కదా, యాక్సిడెంట్ అని తేల్చారు వాళ్ళు. మరి మీరు దాన్ని ఇప్పటికి కూడా ఇంకా అనుమానాలు ఉన్నాయనే అంశాన్ని రైజ్ చేస్తున్నారు. సో ఆవాల మీరు అనుమానం రైజ్ చేసినటువంటి మీ యొక్క పాస్టర్ల సమాజం ఇవాళ ఎందుకు దీని మీద పెద్ద ఎత్తున ఇవాళ ఇటువంటి పాస్టర్లకు సంబంధించి మీరు ఇవాళ అనుమానం రైజ్ చేయలేకపోయారు? ఆ రోజే ఆర్టీవీ లైవ్ లో నేను మాట్లాడాను, ఖచ్చితంగా ఇది హత్య అని చెప్పాను. హత్య అని చెప్పాను. అది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ బాగుంటది ఆయన గవర్నమెంట్ లో, ఆయన కూడా ఒక మాట దీని గురించి మాట్లాడలేదు. ఇది పోలీసు వారు అందరూ కూడా దీన్ని కప్పిపుచ్చుతున్నారని ఆ రోజు ఆర్టీవీ లైవ్ లో నేను మాట్లాడాను, ఖండించాను. అది ఇప్పటికీ అదే మాట చెప్తానే, అది ముమ్మాటిగా హత్య. అది సో ఆ రోజు ప్రవీణ్ ప్రకటనల విషయంలో దేశం అంతా మాట్లాడింది, పెద్ద ఎత్తున సింపతి వచ్చింది. కాబట్టి అటువంటి ఘటన లాంటిగా ఇటువంటి ఘటన చేసుకుంటే ఏమన్నా స్కోర్ చేసుకోవచ్చు ఉద్దేశం ఏమన్నా ఇవాళ ఈయనకు అభినయ్ కలిగింది అనుకోవచ్చా? ఓకే, ఇప్పుడు అది భారీ ఎత్తున సింపతి చూపించారు మీడియా అంతా కూడా. దాన్ని ప్రతి ఛానల్ ప్రవీణ్ పగడాల గారి గురించే మాట్లాడారు. ఆ వారం 10 రోజులు, నెల రోజులు అదే జరిగింది. అలాంటి సింపతే నా మీదకి వస్తుందని చెప్పేసి అనుకున్నాడు. ఒకటేందంటే ఏమండి, నందిగానే చూడాలి, ఏమండి పిల్లిని పిల్లిగానే చూడగాని నంది పిల్లి అయిపోదు, పిల్లి నంది అయిపోదు ఎప్పుడైనా కానీ సరే. అది వాస్తవం. అది అభినయ్ వ్యవహారం కథ అడ్డం తిరిగింది, డామిడ్ కథ అడ్డం తిరిగింది. ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి రియల్ హీరో. ఎవరిని కించపరచలేదు ఆయన, ఎవరిని నొప్పించలేదు ఆయన. వాస్తవాల చరిత్రను చూపించాడు. ఆ చరిత్రని చూపించడం వల్ల ఈ సమాజం ఆయన్ని సహించలేదు. కానీ ఈ రోజు ఇతను చేసేది ఏంటంటే డ్రామాలు. ఒక క్రైస్తవుడుగా నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా కానీ సరే సత్యాన్ని సత్యంగానే చూడాలి, అబద్ధాన్ని అబద్ధానిగానే చూడాలి. ఇతనైతే మరి అంత పెద్ద దాడి జరిగినప్పుడు అతన్ని ఆడవాళ్ళు మగవాళ్ళు మోసుకొచ్చి కారులో తీసుకుని హాస్పిటల్ వేసాను. తెల్లారిపాటి మీడియాతో మళ్ళీ బాగానే మాట్లాడుతున్నాడు బెడ్ మీద ఉండి. అవును, అంత దాడి జరిగి అప్పుడేమో మాట్లాడడానికి నడవడానికి ఓపిక లేనోడు, కోమాలోకి వెళ్ళిపోయినాడు. తెల్లారిపాటికే నువ్వు మీడియాతో ఎలా మాట్లాడుతున్నావు అసలు బెడ్ మీద ఉండి? డ్రామాలు కదా ఇవి మరి. ఆ పొజిషన్, ఆ బట్టలు చినిగినాయి, లేకపోతే ఆ దాడి తీవ్రంగా ఇంతమంది కలిసి ఆయన్ని తీవ్రంగా పొడిచారు, గుద్దారు, చంపబోయారు అని చెప్పినప్పుడు కనీసం ఆ పొజిషన్ లో ఉన్నట్టు వ్యక్తి కనీసం ఒక వారం 10 రోజుల కన్నా కోలుకోలేడు అసలు. అంతటి డ్రామా క్రియేట్ చేశాడు ఆయన. తెల్లారిపాటి మీడియాలో ఎలా మాట్లాడుతున్నాడు ఆయన? ఇది యావత్ క్రైస్తవ ప్రపంచం ఎవరు కూడా ఇతన్ని క్షమించరండి. ఇక నేనైతే క్షమించను చెప్తున్నా. ఎందుకంటే ఒక క్రైస్తవుడిగా క్రైస్తవులకు ఏదైనా అన్యాయం జరిగితే నేను ముందుంటాను. కానీ ఇతను చేసింది తప్పు గనక నాకు దొరికితే నేనే ఇతను కొడతా. సమాజంలో ఎక్కడ బయటికి రాకుండా చేస్తాను నేను అతన్ని. కానీ ఇప్పుడు చట్టం ఆల్రెడీ చర్యలు తీసుకుంది, పోలీసులు అరెస్ట్ చేశారు. కారణం ఎవరైతే దీని వెనకాల కీ ఉన్నారో వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేశారు. అతనికి ఎప్పుడు కూడా అతని పార్టీ గాని అతనికి గాని మనుగడ లేకుండా అతన్ని బయటికి రాకుండా చేయాలి చట్టం. నేను కోరుకున్నది అదే. ఎందుకంటే ఇలాంటి వాళ్ళ వల్ల ఇంత క్రిమినల్ ఐడియాలజీ, క్రిమినల్ మైండ్ సెట్ ఉన్నటువంటి అభినయ్ గారు ఇవాళ ఆయన పార్టీ పెట్టి ప్రజలకి ఎటువంటి ఐడియాలజీలోకి నడిపే అవకాశాలు ఉంటాయి ఫ్యూచర్ లో, ఒకవేళ నిజంగా కనుక బెయిల్ మీదనో ఇంకో దాని మీద బయటకు వస్తున్న తర్వాత? ఇక లేదండి, అతనికి క్రైస్తవులు ఎవరైనా అతన్ని నమ్మరో, క్రైస్తవులు ఎవరు సపోర్ట్ చేయకూడదు అంటున్నా నేను. ఎవరో సపోర్ట్ చేయకూడదు. ఉదాహరణ నేనే చెప్తున్నా. నేను బయటకు వస్తే నేనే అతన్ని బయటికి రానికుండా చేయగలుగుతాను నేను. గవర్నమెంట్ చెప్తాను నేను. కాదు, మీరు ఫైనల్ గా మీ యొక్క క్రైస్తవ సమాజం లేకుంటే పాస్టర్లకు సంబంధించి మీరు ఆల్రెడీ ఒక సంఘానికి ఫౌండర్ గా ఉన్నారు కాబట్టి మీరు ఏం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? తోటి ఫౌండర్లకు కానీ తోటి పాస్టర్లకు కానీ ఎటువంటి మెసేజ్ ఇస్తారు మీరు? ఎవరు ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయదు అని అంటానే. రైట్, థ్యాంక్ యూ సార్. మీరు సార్ సమాజానికి మేలు చేసేవాళ్ళు భారతదేశంలో కులము మతము సంబంధం లేకుండా ఏ వ్యక్తి అయినా కానీ సరే అతను నేను న్యాయం చేస్తాను, సమాజం కోసం పాటుపడతానంటే ఎవరినైనా మనం సపోర్ట్ చేయొచ్చు.
ఎస్ ఏ మతం వ్యక్తినైనా కానీ ఎవరినైనా సపోర్ట్ చేయొచ్చు, కానీ ఇలాంటి దొంగలు మాత్రం సపోర్ట్ చేయకూడదు. ఎస్ అది నేను థ్యాంక్ యూ సార్. కోరుకుంటున్నాను. సార్ భారత్ గారు మీరు ఫైనల్ గా చివరిగా ఒక వర్డ్ చెప్పండి. ఏంటి మీ మీ ఫైనల్ టేక్ ఏంటి? సార్ ఫైనల్ గా నేను చెప్పాల్సింది ఏంటంటే, ఫైనల్ గా నేను చెప్తున్నది ఏంటంటే, అన్ని మతాల్లో కూడా దొంగలు ఉన్నారండి. నేను ఒకటే చెప్తాను, ప్రతి దాన్ని కూడా ట్రాన్స్పరెంట్ గాను నమ్మిన సిద్ధాంతానికి అనుగుణంగా నడుచుకొని వెళ్ళినట్లయితే ఎవరికి ప్రాబ్లం ఉండదండి. క్రిస్టియానిటీ దగ్గరకు వచ్చినప్పటికి ఎలా ఉంటదంటే, మాటలకి పడిపోతారు అందరు కూడా, పనులు జరగవు అక్కడ, మాటలకు పడిపోతారు అందరు కూడా, ప్రసంగాలకు పడిపోతారు అందరు కూడా. ఇలాంటి దొంగలను గుర్తిస్తారు కానీ పోనీలే అని వదిలేస్తారు. యావత్ క్రైస్తవ ప్రపంచానికి మేము చెప్పేది ఏంటంటే, ఇలాంటి దొంగలని నమ్మొద్దు, ఎప్పటికప్పుడు ఖండిస్తూ ఉంటాం. ఎందుకంటే అండి, నేను మా ఎలా ఉన్నారంటే మా క్రైస్తవులు ఈ రోజు నిజంగా నేను చెప్తా, సిగ్గుచెట్టండి. ఒక ఎమ్మెల్యే భుజం మీద చేసాడు అనుకోండి, వీళ్ళు పెద్ద చెట్టెక్కి కూర్చుంటారు, వీళ్ళకి వచ్చేది ఏముండదు. పాస్టర్లు కూడా కొంతమంది నిజంగా చెప్తున్నానేనండి, నేను 50% పాస్టర్స్ ఎలా ఉన్నారంటే, ఎప్పుడు ఎవరి దగ్గర ఏం దొరుకుద్దా, 50% అందరిని అనట్లేదండి నేను, దొంగలు ఉన్నారండి, దొంగలు ఉన్నారు అందరు కూడా. మేము అందరినీ ఖండిస్తున్నాం, తిడుతున్నాం. అందరూ కూడా ఇట్లాంటి వారిని, అభినయ్ లాంటి వారిని ఎవరు కూడా ఎంకరేజ్ చేయొద్దని మేము కూడా ఎంకరేజ్ చేయము. అభినయ్కి 2-3 సార్లు వార్నింగ్ కూడా ఇచ్చాం, 2-3 సార్లు హెచ్చరించాం కూడా. సోషల్ మీడియాలో కావచ్చు, డైరెక్ట్ గా కావచ్చు, అభినయ్ని కావచ్చు, చాలా మందిని మేము హెచ్చరించాం. ఇప్పటికైనా అయిపోయింది లేదు. క్రైస్తవ సమాజం గాని, పాస్టర్స్ గాని పొలిటీషియన్స్ నమ్మమాకండి, పొలిటీషియన్స్ నమ్మమాకండి, సంఘాల్లోకి పొలిటీషియన్స్ రానివ్వమాకండి. ఒకే ఒక నిమిషం సార్. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ కానీ మిగతా మీడియా ఎవరైనా కానీ సరే, దొంగలుగానే చెప్పండి, మంచోళ్ళు మంచిగా చెప్పండి. అంటే అందరూ ఒకేలాగా చూడొద్దని చూడమాకండి నేను మీ ఛానల్ ద్వారా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది పాస్టర్లు చెప్తున్నటువంటి నేపథ్యం. ఖచ్చితంగా ఇటువంటి దొంగల్ని ఏరిపారాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని మతాల్లో కూడా ఇటువంటి దొంగలు ఖచ్చితంగా ఇవాళ తెగబడ్డారు. కాబట్టి ఖచ్చితంగా ఇతన్ని మేమందరం కూడా వెలివేస్తున్నామంటూ కూడా చేస్తున్నటువంటి స్టేట్మెంట్స్. సో ఈ మొత్తం వ్యవహారం మీద మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.